సందర్భాల్లో ఒక చర్చికి వెళ్ళినప్పుడు నేను ఒక మొబైల్ కొనుక్కున్నాను. ఆ వస్తువుని జాగ్రత్తగా పెట్టడం, కింద పడకుండా వాడుకోవడం, ఇంకా మనకు ఏదైనా వస్తువులు కొన్నప్పుడు ఫ్రిడ్జ్ కానీ, ఇంకా బంగారం కానీ, ఇంకా వేరే ఏమైనా కొన్నప్పుడు వాటిని ఏం చేస్తాం, భద్రంగా దాచిపెడతాం. ఎందుకంటే విలువ పెట్టి కొన్నాం కనుక, విలువైనది కనుక ఏం చేస్తాం, భద్రంగా దాచిపెడతాం. దాని అనాలోచనతో దాన్ని మనం తీసుకోం, వాడం. అయితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ప్రభు యొక్క శరీరం విలువైనది. ఏమైనది? ప్రభు యొక్క శరీరం విలువైనదా కాదా? ముమ్మాటికి విలువైనది. విలువైనది మీరు విలువ పెట్టి తీసుకోవాలి. విలువైన శరీరం కనుక మీరు దానికి కానుక ఇచ్చి ఆ బల్లాన్ని తీసుకోవాలి. ఇట్లా పాత్ర తీసుకొని వచ్చినప్పుడు ఆ పాత్రలోనే డబ్బులు, అంటే భయంకరంగా తయారైన సంఘాలు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ పాత్రలో కానుక పెట్టి శరీరాన్ని తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఈయన కొనుక్కున్నట్ట, లేకపోతే ప్రభువు ఉచితంగా ఇచ్చినట్ట? కొనుక్కున్నట్టు. ప్రభువు యొక్క శరీరాన్ని, ఈ లోక ధనాన్ని సమానం చేస్తున్నారు ఈనాడు క్రైస్తవులలో చాలామంది పాస్టర్లు. అపోస్తుల యొద్దకి ఆస్తి నమ్మి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు అపోస్తులు ఎక్కడ పెట్టారు అని అంటే, డబ్బు, ధనము, కానుకలు ఎక్కడ పెట్టారంటే పాదాల కింద పెట్టారు. నేను పోయిన చర్చి కాడ బల్లా మీద ఉంటుంది కానుక పెట్ట, ఇవ్వుడి మీకు బాగా ఇవ్వబడును. దేవుని యొక్క శరీరాన్ని డబ్బుతోటి సమానం చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత అమాయకత్వం, భ్రష్ట స్థితికి వెళ్ళిపోవడం. తెలిసి చేస్తే పాపం భయంకరం. ప్రభువు ఏమన్నాడు? ఉచితంగా నేను మీ కొరకు ప్రాణం పెడుతున్నాను, నా కృప చేతనే మిమ్మల్ని రక్షించుకుంటుని. ఆయన శరీరానికి, ఆయన రక్తానికి ఎవరైనా వెల కట్టగలరా? కట్టలేరు. కానీ అలాంటిది కానుక తీసుకోమని చెప్తున్నటువంటి సంఘాలు